మేడ్చల్ ప్రతాప సింగారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో 12 ఏళ్ల క్రితం నిర్మించిన కంఠమహేశ్వర ఆలయంలో గౌడ కులస్తులు నిత్యం ఇక్కడ పూజలు చేస్తున్నారని, అయితే కొందరు గిట్టని వ్యక్తులు ప్రభుత్వ భూమిలో గుడి నిర్మించారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీబీతో కూల్చివేశారని ఆందోళనకు దిగారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామంలోని 5 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బటాయించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. దానికి నిరసనగా ఈరోజు ప్రభుత్వం కృష్ణ తలపెట్టడం జరిగింది. కంఠమహేశ్వర స్వామికి ఆలయాల జోలికొస్తే ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఖబర్దార్ ఎంఆర్ఓ, ఖబర్దార్ ఎంఆర్ఓ. 100 ఫీట్ పడింది రోడ్ అయింది. వాసుదేవరెడ్డి, పోసంపల్లి వాసుదేవరెడ్డి గారు ఆయననే మమ్మల్ని మాకు ఇబ్బంది, నానా రకంగా ఇబ్బందులు సూచించారు సార్. ఇదంతా ఎట్లుంది, ఇదంతా కూలగొట్టారు. 12 సంవత్సరాలు సార్, 12 సంవత్సరాలు రూపాయి జమ చేసుకొని మా పెద్ద మనిషిని బాధ పెట్టి 2 ప్రెసిడెంట్లను పెట్టినాం. ఒక ప్రెసిడెంట్ అదేవరంలో అదయింది, ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇక్కడ అయింది. పాపం వాళ్ళు మింగలేక చావలేక వస్తారు సార్. వాళ్ళ బాధలు కావు, వాళ్ళు కావు. మేము సొసైటీకి పెద్ద మనుషులు చేసి ఏం రాము, మాకు ఇంత బాధ పెడుతున్నాం మమ్మల్ని. మేము రూపాయి ఓర్సొమ్ము తినాం, మాకు ఇంత బాధ నాని వాళ్ళ మనోవేదన. వాళ్ళ తర్వాత మాదంతా మా కులమంతా మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు సార్? మేమేమో అడకతుంటున్నాం సార్. మేము దానికి ఇచ్చినవా ఎవడ్రా మీరు రోడ్ల మీద ఉన్న మదిర్లం కూలగొట్టే గుద్దల దమ్మున్నారా నా కొడకల్లారా మీకు? మా హిందూ దేవాలయ జోలికి వస్తారు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఇంకా గంట సేపు ధర్నా చేస్తాము, 24 గంటలు ధర్నా చేస్తాము. అరెస్ట్ చేసుకొని లాకప్ లో అయ్యిర్రు నా కొడకల్లారా. మీరు ఓడనే మన కానీ మా గుడిని కట్టియాలి, అప్పటి వరకు లేచేది. భారత్ మాతాకి.